వెల్కమ్ టు NSTV. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. శ్రీ SVN భట్టి జడ్జ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వారు ఈ రోజు కుటుంబ సమేతంగా శ్రీ కాళహస్తీశ్వర స్వామి దర్శనానికి విచ్చేసి ఉన్నారు. ఆలయ అధికారులు వారిని సాదరంగా ఆహ్వానించి వారికి రాహుకేతు పూజ, అంతరాలయ దర్శనం, వేద ఆశీర్వచనం ఏర్పాటు చేయడమైనది. సదరు కార్యక్రమంలో ప్రోటోకాల్ AEO మోహన్, ఆలయ AEO విద్యాసాగర్ రావు, ఆలయ పర్యవేక్షకులు నాగభూషణం, APRO రవి, శేఖర్ బాబు, తిరుపతి ప్రోటోకాల్ జడ్జ్ గురునాథం, ధనుంజయ నాయుడు, స్థానిక కోర్టు ప్రోటోకాల్ జడ్జ్ శ్రీనివాస నాయక్, కోర్టు పర్యవేక్షకులు రవి పాల్గొన్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో జరిగిన 68.73 కోట్ల రూపాయల భారీ నిధుల గోల్మాల్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి విశాఖ ఇండస్ట్రీస్ నుంచి సొమ్మును వెనక్కి తీసుకుని గ్రామీణ క్రికెట్ అభివృద్ధికి ఖర్చు చేయాలని తెలంగాణ జిల్లాల క్రికెట్ సంఘం అధ్యక్షుడు, మాజీ స్పోర్ట్స్ చైర్మన్ ఆల్లిపురం వెంకటేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. 4 కోట్ల రూపాయలిచ్చి 68.73 కోట్ల రూపాయలు కొల్లగొట్టిన దొంగల ముఠాను HCA నుంచి తరిమి కొట్టాలని ఆలీపురం అన్నారు. మంగళవారం జిమ్ఖానా గ్రౌండ్లో HCA అధ్యక్షుడి సమావేశం జరుగుతున్న సమయంలో ఆలీపురం ఆధ్వర్యంలో TDCA శ్రేణులు మెరుపు ధర్నాకు దిగాయి. HCA నిధులు వెనక్కి రాకుంటే రాష్ట్ర వ్యాప్తంగా TDCA ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని అల్లిపురం వెంకటేశ్వరరెడ్డి హెచ్చరించారు. ఖమ్మంలో జరిగిన ఉద్యమకారుల సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర చైర్మన్ డాక్టర్ సీమా శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా చైర్మన్ గా డాక్టర్ పాలకుర్తి కృష్ణను నియమిస్తూ నియామక పత్రం అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ శ్రీనివాస్, పాలకుర్తి కృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం లాఠీలకు తూటాలకు ఎదిరించి పోరాడి తెచ్చుకున్న తెలంగాణని ఆగం చేసిన రాజకీయ పార్టీలకి చిత్తశుద్ధి లేదని, రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఉద్యమకారులని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు ఇచ్చి పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు. 10 సంవత్సరాల ఉద్యమకాలను మర్చిపోయిన నాయకురాలు వచ్చినప్పుడు మేము అడిగినాం, అమ్మ నీ ఉద్యమ నాయకురాలకు మాకు గౌరవం ఉన్నది, కానీ ఇవాళ మళ్ళీ ఉద్యమకారులు ద్రోహం చేస్తా అంటే మళ్ళీ మేము ఒప్పుకో, నిస్వార్థంగా పనిచేయాలని చెప్పినాం. అది మేము చేసిన తప్పు. కాబట్టి సరే, మేమైతే ఉద్యమకాలము ఫోరం ఒక భావజాలం కోసం పనిచేస్తుంది. ఆ లక్ష్యం ఒకటే, ఉద్యమకాలని మర్చిపోయిన ఉద్యమకాలని ఐక్యం చేయడం చేసినాం. ఉద్యమకాల అంశాన్ని ఎజెండా చేసినాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టడంలో ముఖ్య భూమిక పోషిస్తుంది మన తెలంగాణ ఉద్యమకాల ఫోరం. ఆ రోజు శ్రీధర్ బాబు గారిని PCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మాకే ఎంపీ ఉండే మల్కాజ్ కిందకి వస్తారు. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు వెళ్ళడం జరిగింది. ఆయన మొట్టమొదటి కోర్టులో కేసు ఏమని చెప్పడం జరిగింది. తర్వాత PCC అధ్యక్షుడు అయిన తర్వాత సార్ ఇట్లా ఉద్యమకారులు వ్యతిరేకంగా ఉన్నారు, మరి కాంగ్రెస్ పార్టీ అయినా మీరు మేనిఫెస్టోలో పెడితే మనకి మద్దతుగా వస్తారంటే శ్రీధర్ బాబు గారితో చర్చించేటంటే శ్రీధర్ బాబు గారితో చర్చించడం జరిగింది. ఇక్కడ కూడా ఎన్నికలు చూసినాం మనం. దయచేసి ఇక్కడ మనకు పార్టీలు విమర్శించడం కాదు. గత అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉద్యమకారికి మేనిఫెస్టో పెట్టింది కాబట్టి గెలిపించినాం. ఈ గత 2 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నెరవేర్చాలని రేవంత్ రెడ్డి గారి ఒత్తిడి తీసుకొస్తున్నాం. మొన్న శాసన సభలో కూడా PCC అధ్యక్షుడు మాట్లాడడానికి కూడా మన ఫోరం వెళ్ళి మిగతా సంఘాలు కూడా రావడం జరిగింది, కోదండం గారు కూడా రావడం జరిగింది, అందరం వెళ్ళి అడగడం జరిగింది.
అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గత 2 సంవత్సరాల నుంచి మన మీటింగ్ వచ్చినప్పటి నుంచి అన్నగారు ఇంతకుముందు చెప్పడం జరిగింది. హర్యానా కలర్ భవన్కి వచ్చినప్పటి నుంచి ఆయన గుర్తు చేస్తూనే ఉన్నాడు ప్రభుత్వానికి. అయితే ఈ మధ్యనే పొన్నం ప్రభాకర్ గారు ఒక ప్రకటన చేయడం జరిగింది, త్వరలో కమిటీ ఏర్పాటు చేస్తున్నామని. ఆ కమిటీ కూడా ఇంతకుముందు అన్న చెప్పినట్టు మీరు చెప్పింది ఏంటంటే, సరే బైండ్ ఓవర్ కేసులు ఎఫ్ఐఆర్ ఉన్న వాళ్ళు గౌరవిస్తాం, వాళ్ళ ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ చాలామందికి ఎఫ్ఐఆర్ కేసులు లేవు, బైండ్ ఓవర్ కేసులు లేవు. ఉద్యమ చరిత్ర ఉండాలి. మీరు మొట్టమొదటిగా ఎఫ్ఐఆర్ బైండ్ ఓవర్ గుర్తించండి. వాటితో పాటు ఎవరైతే ఉద్యమంలో 5 సంవత్సరాలు యాక్టివ్గా పనిచేసారో వాళ్ళ యొక్క ఫోటోస్, ప్రెస్ నోట్స్ ఉంటాయి, ప్రతి దగ్గర ఉంటాయి. అవి తీసుకొని వాళ్ళని గుర్తించాలంటే పొన్నం ప్రభాకర్ గారు తప్పకుండా వాళ్ళని కూడా గుర్తిస్తా అని చెప్పడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం ప్రతిపాదించేది ఏంటంటే, మొట్టమొదటిగా కమిటీ వేసి ఉద్యమకాలని గుర్తించడానికి గుర్తించి గుర్తింపు కార్డులు ఇస్తుంది. అది మొట్టమొదటిగా జరిగేది. తర్వాత హామీల అమలు ప్రారంభిస్తుంది. కాబట్టి ఈ రోజు నేను ఉద్యమకాలు చెప్పేది ఏంటంటే, మీ దగ్గర ఉన్న ఎఫ్ఐఆర్లు బైండ్ ఓవర్లన్నీ ముద్రణ చేసుకోండి. మన మిత్రుల దగ్గర కూడా అప్పుడు అదర్స్ అని రాస్తారు. ఆ అదర్స్ దాంట్లో మీరు ఎవరితోనైతే చేసిరో అదర్స్లో మీ పేర్లు ఉండేటట్టు చూసుకొని, అంటే మనం నిజంగా పోతే చూసుకొని, అదేవిధంగా ఎఫ్ఐఆర్ బైండ్ ఓవర్ లేని వాళ్ళు మనకి దగ్గర చాలా ప్రూఫ్స్ ఉంటాయి. మూసీ నది మధ్యలో పెద్దవాళ్లు నిర్మిస్తున్న భవనాలను వదిలిపెట్టి పేదల గుడిసెలను కూల్చివేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం అనుమతించిన నిర్మాణాలను ప్రస్తుతం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మూసీ రివర్ బెడ్లో ఉన్న కొందరు పెద్దల భవనాలు నిబంధనలకు విరుద్ధంగా 5 మీటర్ల దూరంలోనే ఉన్నప్పటికీ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. అదే సమయంలో హైదరాబాద్ శివారులోని పేదల గుడిసెలను బలవంతంగా కూల్చివేయడం అన్యాయమని అంటున్నారు. ఇతర నిర్మాణాలకు మూసీ ఒడ్డు నుంచి 30 మీటర్ల దూరం ఉండాలనే నిబంధనలు అమలు చేస్తున్న ప్రభుత్వం అక్రమ నిర్మాణాలపై సమానంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై జాగృతి న్యాయ పోరాటం చేస్తుందని ప్రకటించింది. Justice! 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 అనవసరంగా పోలీసులు వాళ్ళ బలప్రయోగం చేసి మరి మమ్మల్ని అందరూ కూడా అరెస్ట్ చేయడం చాలా అన్యాయం. ఒక పక్క చాలా అక్రమంగా నడి మూసీలో కడుతున్నటువంటి పెద్ద బాబుల బిల్డింగ్లను వదిలిపెట్టి పేదవాళ్ళ బిల్డింగ్లను కూలగొట్టడం అన్యాయం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ పర్మిషన్ను కాంగ్రెస్ కొనసాగిస్తుంది. ఆనాడు జరిగిన అవినీతిని వీళ్ళు కూడా ఈనాడు కొనసాగించడం అల్టిమేట్గా పెద్దల పక్షాన ప్రభుత్వాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడ నుండి కూడా మనకు కనిపిస్తుంది మూసీ. అది లిటరలీ రివర్ బెడ్లో ఉన్నటువంటి బిల్డింగ్ ఏమో కంటిన్యూ అవుతుంది, పేద ప్రజల ఇల్లు మాత్రం కూలగొడుతున్నారు. వెలుగుమట్లలో ఇల్లు కూలిపోయినటువంటి అక్క చెల్లెలు అన్నదమ్ములు ధైర్యంగా ఉండాలి, మేమంతా మీ పక్షాన ఉంటాం. అదేవిధంగా కుత్బులాపూర్లో మూసీ పరివాహక ప్రాంతంలో చుట్టుపక్కల రకరకాల చోట్ల పేదవాళ్ళ ఇండ్లు కూల్చేశారు. వాటన్నిటికీ కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఈ ప్రభుత్వానికి. ఇది అన్యాయం, అక్రమం, దారుణం. మేం మాత్రం వదిలిపెట్టేది లేదు. ఇది ఏంటో హైడ్రా రంగనాథ్ గారు చెప్పాలి. ఇవాళ కాకపోతే రేపన్నా బుల్డోజర్ తీసుకొని వారు అక్కడికి వెళ్తేనే ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన పనిచేస్తుందని చెప్పి నమ్ముతాం. లేకపోతే అవసరమైతే లీగల్గా కూడా ఫైట్ చేస్తాం. వేరే వాళ్లకు 30 మీటర్స్ రూల్ ఉంటే ఈ ఒక్క 2-3 బిల్డింగ్లకు మాత్రం ప్రభుత్వ పెద్దల అండదండలతోని 9 మీటర్స్ 5 మీటర్స్లో ఉంటే కూడా ఎట్లా కడతారని చెప్పి లీగల్గా కూడా జాగృతి ఫైట్ చేస్తుందని నేను తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం సదాశివ నగర్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించిన గిరిజన సాంస్కృతిక సాంప్రదాయం హోలీ పండుగ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎల్లారెడ్డి మాజీ శాసనసభ్యులు శ్రీ జాజల సురేందర్, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు సదాశివనగర్ మండలంలో ఉన్నటువంటి పాత యాచారం గట్టాడ మరి తిరుమన్పల్లి తండాల నుంచి విచ్చేసినటువంటి గిరిజన సోదరులందరికీ పేరు పేరున హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇంత పెద్ద ఎత్తున మండల కేంద్రంలో అందరు ఏకమై తాండాల నుంచి విచ్చేసినటువంటి మా గిరిజన సోదరులందరికీ కూడా మరొకసారి హోలీ శుభాకాంక్షలు. శివలాల్ మహారాజ్ కి. మరి అందరి డిమాండ్ మాకు ఇక్కడ స్థానికంగా గుడి ఏర్పాటు చేసుకోవాలని, ఇంకా మనం అధికారంలో వచ్చినాక డెఫినెట్ గా ప్రయత్నం చేస్తాము. మరి మండల కేంద్రం కాబట్టి ఎటువంటి అవకాశం ఉన్నా డెఫినెట్ గా ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆ భగవంతుని కూడా, ఎందుకంటే భగవంతుడు చేపిస్తేనే మనం చేసేది, మనం అనుకున్నంత మాత్రాన కాదు. ఆ భగవంతుడు ఆశీర్వదిస్తే డెఫినెట్ గా ఆ పని కూడా పూర్తి చేసుకుంటాం. శివలాల్ మహారాజ్ కి, జగదంబ దేవికి, తపస్వి రామరావు మహారాజ్ కి. కాకినాడ జిల్లా పిఠాపురం అంబేద్కర్ సెంటర్ నుండి నేమం పరిధిలో గల 12 కిలోమీటర్లు విస్తరణ కలిగిన గోడ్స్ రోడ్డు పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని, ఎక్కడికక్కడ గుంతలు పడడంతో రోడ్డును ఆనుకొని ఉన్న గ్రామాలు కొమరగిరి, గోడ్స్, ఆనందనగరం, నాగంపేట, 7 కాలువలు, కొత్త కొంపలు ప్రజలు పొద్దున్నే లేస్తే ఇదే రోడ్డున పిఠాపురం వివిధ రకాల పనుల మీద వెళ్తూ వస్తుంటారని, ముఖ్యంగా స్కూల్ పిల్లలకు, ఎమర్జెన్సీ పేషెంట్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, తక్షణమే రోడ్డు నిర్మాణం చేపట్టాలని మంగళవారం సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక రెడ్డిరాజా రైస్ మిల్ ఎదురుగా రోడ్డుకి అడ్డుగా బైఠాయించి నిరసనకు దిగారు. ఈరోజు గోర్స రోడ్డు ఏదైతే ఉందో పిఠాపురం నుంచి నేమం పరిధి దాకా 12 కిలోమీటర్ల రోడ్డు ఇది శిథిలావస్థలో చేరుకుని ఇది ఏళ్ళ గడుస్తున్నా కూడా ఇక్కడ పాలకులు కానీ అధికారులు కానీ పట్టించుకోలేని పరిస్థితిలో ఈ రోడ్డు శిథిలావస్థకు చేరుకుని ఉంది. ఈ రోడ్డును అనుకుని నేమం పరిధి దగ్గర నుంచి కొమనగిరి, గోర్స, నాగంపేట, ఆనందనగరం, 7 కాలువలు ఇలా కొత్త కొంపలు ఇలాగంతా ఈ పిఠాపురమే ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇదే రూట్ని స్కూల్ పిల్లలు పొద్దున్నే స్కూల్కి వెళ్తూ ఉంటారు. ఇదే రోడ్ని పేషెంట్లు వెళ్తూ ఉంటారు. ఇలాంటి రోడ్ని ప్రయాణించాలంటే ప్రయాణికులకి చాలా అవస్థలతో కూడుకున్నటువంటి విషయాన్ని ఈ రోడ్డు పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇక్కడ ఇదే రోడ్ని ఎమ్మెల్యే గారు వచ్చారు. ఇదే రోడ్ని ఎమ్మెల్యే గారు అన్నయ్య గారు నాగబాబు శంకుస్థాపనకు వచ్చారు. కానీ ఈ రోడ్డు వారి దృష్టికి రాలేదని అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ బిల్లు 2,10,00,000 శాంక్షన్ అయిందని చెప్తున్నారు, కానీ ఇప్పటికి ఇంకా పనులు మాత్రం ప్రారంభించలేదు. కాబట్టి ఈ ఆర్ఎంబి అధికారులు ఎవరైతే ఉన్నారో తక్షణమే ఈ రోడ్డు నిర్మాణం చేయాలి. అదే కాకుండా నాణ్యమైన రోడ్డు వేయాలి. ఎందుకంటే ఇలా వేసిన వెంటనే వెనక చూపులోకి మళ్ళీ లేచి వస్తూ ఉన్నాయి. అలా కాకుండా నాణ్యతమైన రోడ్డు వేయాలని మేము సిపిఐ పార్టీగా, ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రుద్రాంగి గ్రామ పంచాయతీకి చెందిన స్థలంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మార్వాడి సుదర్శన్ పరిశీలించారు. ఆయనతో పాటు ఉత్తర తెలంగాణ పీపుల్స్ మూవ్మెంట్ రాష్ట్ర అధ్యక్షులు న్యాకాల చంద్రశేఖర్ యాదవ్ పాల్గొన్నారు. 1999లో మండల తహసీల్దార్ పంచనామా ద్వారా గ్రామ పంచాయతీకి కేటాయించిన సర్వే నంబర్ 428/2/3/4లోని ఎకరం 32 గుంటల భూమిలో ప్రైవేటు వ్యక్తులు అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని వారు ఆరోపించారు. గతంలో హైకోర్టు తీర్పుతో ఆగిన నిర్మాణాలు మళ్లీ ఎవరి అండతో కొనసాగుతున్నాయో వెల్లడించాలని అధికారులను ప్రశ్నించారు. ప్రభుత్వ భూములను రక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని స్థానిక ఎమ్మెల్యేను మరియు సంబంధిత అధికారులను వారు డిమాండ్ చేశారు. వాళ్ళు కూడా బాధితులు.
వాళ్ళు బాధితులే వాళ్ళు అలాగే అలాంటి చెట్టును కోసేసేయాలి. చెట్టును కోసేసారంటే ఇక్కడ తరతరాలు చెట్టు కాబట్టి గ్రామ పంచాయతీ కూడా ఈయన జాగా తీసుకొని ఇది గ్రామ పంచాయతీ ఆదిలో ఉన్నటువంటి దాని తీసుకున్నాడు కాబట్టి ఆయన కలిసి ఓకే గ్రామ పంచాయతీ నోటీస్ కూడా ఈ జాగా అమ్మినప్పుడు ఈ హాస్పిటల్ వస్తే ఈ బాత్రూమ్ మొత్తం 2 గదాల ఈ బాత్రూమ్ వస్తే అది కూడా మండమానం లేదు అది అయిపోతుంది కానీ ఇప్పుడు ఒకటి దాని కింద అండర్ కన్స్ట్రక్షన్ పోయినా కానీ 6వ తారీఖు కానీ ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గానికి ప్రథమ పౌరుడు వారి యొక్క ఊర్లో భూ కబ్జాకోరులు ప్రభుత్వ భూమిని ఏదైతే ఈ గ్రామానికి సంబంధితమైన సర్వే నంబర్ 428/3/4 ఈ ల్యాండ్ అన్నది ఒక దాంట్లోనేమో 25 గుంటలు, ఒక దాంట్లోనేమో 9 గుంటలు, అందులోకేదే ఒక దాంట్లో 3 గుంటలు మరియు ఇంకో దాంట్లో 2 గుంటల భూమి. ఇంతకు ముందు ఎవరికైతే పక్కపొంటి భూమి ఉండేనో వారు కాంగ్రెస్ యొక్క రాజకీయ నాయకుల యొక్క పోదుబలంతో ఇలా భూములను అన్యకాంతం చేస్తున్నారు. మరి ఎవరికైతే అమ్మారో, ఎవరైతే కొన్నారో వారు కూడా తెలియదు ఈ భూమి అన్నది ఇది ప్రభుత్వ భూమి అన్నట్టుగా. మరి వీళ్ళు కొన్నప్పుడు మరి గ్రామ పంచాయతీలన్నా తెలుసుకునేటుండే, గ్రామ పంచాయతీలో తెలుసుకోకుండా కానీ ఇది ఇంతకు ముందు ఏ కాంగ్రెస్ నాయకులైతే ఇప్పుడు సర్పంచ్గా ఉన్నారో వారు వార్డు నెంబర్గా 6వ వార్డుకు వార్డు నెంబర్గా ఉండి మరి 7వ వార్డుకు వార్డు నెంబర్గా ఉన్నవారు ఉప సర్పంచి వీళ్ళంతా అప్పుడు రాజకీయం చేశారు. ఏం చేశారంటే అప్పుడు ఒక టీఆర్ఎస్ నాయకుని యొక్క హద్దులో అతడు గోడలు మన నిర్మాణం చేసుకుంటే ఆడ గోడ పెట్టించి ఇది ప్రభుత్వ భూమి అని వాళ్ళు పత్రాలు ఇచ్చి మరి డిపిఓ కూడా కంప్లైంట్ ఇచ్చి అప్పుడు చేసుకున్న హద్దులు పెట్టించారు 2021లో. మరి 21లో హద్దులు పెట్టించినప్పుడు ఏదైతే ప్రభుత్వ పరంగా కనిలు బాతారో ఆ కనిళ్ళు తీసిండంటే ఇది ఒక పెద్ద నేరమే. శంకరపట్నంలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలపై అవగాహన. శంకరపట్నం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో కేశవపట్నం ఎస్ఐ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హుజూరాబాద్ ఏసీపీ మాధవి హాజరై విద్యార్థులకు పరీక్షల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని, చెడు అలవాట్లు మరియు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలని సూచించారు. ఎంజాయ్ చేయడానికి, పూర్తి స్థాయిగా వినియోగించుకోవడానికి నీ మీద నీ పేరెంట్స్ పెట్టుకున్న, నీ టీచర్స్ పెట్టుకున్న ఏదైతే ఆశలు ఉంటాయి వాటన్నిటిని నెరవేర్చడానికి, మీకు మీరు ఆశ నెరవేర్చుకోవడానికి ఇక్కడ నిజంగా మా వెంకట్ చెప్పినట్టు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న మేమందరము మనందరం కూడా అదృష్టవంతులమే. డబ్బులు పోసి చదువు కొనుక్కునే కన్నా మనకి డబ్బులు ఇచ్చి ప్రభుత్వం చదివిస్తుంది. ఇక్కడ వాళ్ళకి మనకి తేడా ఇది. కాబట్టి మేమని చెప్తున్నా, మీరు మనందరం కూడా అదృష్టవంతులమే. ఇందులో నుంచి చాలామంది ఇంజనీర్లు అవుతారు, చాలామంది కలెక్టర్స్ అవ్వచ్చు, చాలామంది డాక్టర్స్ కావచ్చు, ఇంకా వివిధ
ఉద్యోగాలలో మీరు అందరూ కూడా సెటిల్ అయ్యే అవకాశాలు ఇప్పుడు చాలా ఈ ముందు ఇంకా ముందుగా ఎక్కువగా వస్తాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు, సమాజానికి పనికొచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడి నుంచే రేపు భావి భారత పౌరులు కాబట్టి సమాజం అంతా మీ మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి చెడు అలవాట్లకి దూరం ఉండండి. ముఖ్యంగా మెయిన్ సెల్ ఫోన్ యూసేజ్ అనేది ఎంత అవసరం ఉంటుందో అంతవరకే ఉపయోగించండి. దాంట్లో చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. చెడును పక్కకు పెట్టి మంచిని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి, అవన్నీ చెప్తే మీకు చాలా బోర్ కొడుతుంది. ఇప్పటికే మీరు చాలాసేపటి నుంచి అట్లా కూర్చొని అలసిపోయి ఉంటారు. నెమలి కృష్ణుడి సాక్షిగా దేవస్థానంలో రచ్చకెక్కిన ఎంపీ ఎమ్మెల్యే విభేదాలు. నెమలి బ్రహ్మో భాగంగా శ్రీ వేణుగోపాల స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎంపీ చిన్ని, ఎమ్మెల్యే కొలికిపూడి. ఈ సందర్భంగా ఎంపీ చిన్నికి పట్టు వస్త్రాలు, ఎమ్మెల్యే కొలికిపూడికి ముత్యాల తలంబ్రాలు అందజేసిన వేద పండితులు. స్థానిక శాసనసభ్యుడినైన నాకు ప్రోటోకాల్ ప్రకారం పట్టు వస్త్రాలు అందజేయకుండా అవమానించారనే భావన. స్వామి కార్యక్రమం మనమంతా ఈరోజు ఈ కళ్యాణం తిరిగించాలని దయచేసి ఎవరు కూడా మాట్లాడుకోవద్దు. కోనసీమ ముద్దుబిడ్డ, భారత లోక్సభ మాజీ స్పీకర్ గంటి మోహన్ చంద్ర బాలయోగి సేవలు అజరామరమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. మంగళవారం బాలయోగి వర్ధంతి సందర్భంగా ఆయన కొత్తపేట బస్టాండ్ సెంటర్లో విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే బండారు ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కోనసీమ అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన బాలయోగి పేరు, ప్రఖ్యాతలు ఇక్కడి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటాయని కొనియాడారు. కోనసీమలో ఏ మూలకు వెళ్లినా ఈ ప్రాంత అభివృద్ధిలో ఆయన అడుగుజాడలు కనిపిస్తాయని అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం మధురానగర్ పోలీస్ స్టేషన్ లో వెస్ట్ శ్రీనివాస్ నగర్ కమ్యూనిటీ హాల్లో మధురానగర్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అడ్మిన్ సుష్మా, ఎస్ఐ భానుచందర్ గౌడ్, శివశంకర్ మరియు సైబర్ వారియర్ విజయలక్ష్మి, జెడ్సీసీ సైబర్ వారియర్ ఉమా, పెట్రోకార్ 1 and 2 బ్లూ కార్డ్స్ పాల్గొన్నారు. 250 స్థానిక కాలనీ వాసులు హాజరై వారిని వారు సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఎలా అప్రమత్తంగా ఉండాలో తెలుసుకున్నారు. ఒకవేళ డిజిటల్ స్కామ్ బారిన పడి మోసపోయినచో వెంటనే 1930 డయల్ చేయమని సూచించారు. ఎవరికైనా సెల్ఫిష్ స్వార్థం అనేది కంపల్సరీ ఉంటుంది. ఇంకొకటి ఎందుకు పెట్టినామంటే ఈ సీనియర్ సిటిజన్స్ ఎందుకు మేము ప్రిఫర్ చేసి ఒక్కరు సేఫ్ అయినా చాలు. ఎందుకంటే ఈ సీనియర్ సిటిజన్స్ రిటైర్మెంట్ అయిపోయినాక వచ్చిన డబ్బులతోటి పైసా కూడా డబ్బులు చిన్న ఖర్చు చేసుకుంటుంటాయి. ఎవరికో సైబర్ క్రైమ్ యొక్క బారిన పడితే వాళ్ళ డబ్బులు ఖాళీ అయిపోతే మన మీద గురవుతారు. ఈ మధ్య హార్ట్ అటాక్స్ కూడా ఎక్కువైతున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా హార్ట్ అటాక్స్ కూడా ఇంకా అయిపోతున్నాయి. అదేవిధంగా సమన్వయం అంటారు కదా, సైబర్ క్రైమ్ చేసేవాడికి డబ్బులు ఉండడం తెలియదు, డబ్బులు తినడం తెలియదు. ఇద్దరు పంజాబ్ని భగవంతు స్టే చేయాలి, అక్కడ ఉండాలి. ఒక ఇద్దరు పట్టుకొచ్చారు. వాళ్ళు కూడా ఎవరు తెలుసా,
రోడ్డు మీద కూరగాయల కొండలు, ఫుట్పాత్లు ఉంటారు. ఇది ఎందుకు చెప్తుందంటే దయచేసి మీ ఆధార్ కార్డ్ ఎక్కడ కూడా ఉచితంగా ఇవ్వదు. మీ ఆధార్ కార్డు ఇస్తే చాలు, మీరు జిరాక్స్కొని ఫీజు తీసుకుంటే అయిపోతుంది. సిబ్బంది డబ్బులు ఉంటాయి, 10% వస్తుంది, ఫీజు ఉంటాయి. కాబట్టి సైబర్ ఫ్రాడ్ చేసిన అసలు యూజ్ చేస్తాడు, తీసి స్విచ్ ఆఫ్ చేసి పక్కన. కాబట్టి దయచేసి మీ యొక్క ఆధార్ కార్డు కానీ కొత్త వ్యక్తులకు ఆధార్ కార్డు కానీ మీ యొక్క ఐడి ప్రూఫ్స్ బాధ్యతతో ఇస్తున్నాను. మీరు ఏదైనా అనుకోండి, మీరు సైబర్ అవేర్నెస్ సైబర్ క్రైమ్ బారిన పడుతుందని మాకు. కాబట్టి మన మధ్యలో నిమిషాలు మాట్లాడతారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందని డాక్టర్ వీణా తెలిపినారు. మండల ప్రజలు దీనిని ఉపయోగించుకోవాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫార్మసిస్ట్ వేణు, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ అందరికీ. నేను డాక్టర్ వీణా, వేల్పూర్ మెడికల్ ఆఫీసర్. రేపు పిహెచ్సి వేల్పూర్లో 100 days క్యాంపెయిన్ ప్రోగ్రామ్ కింద స్పెషలిస్ట్ క్యాంప్ నిర్వహించబడుతుంది. ఈ క్యాంప్లో 6 రకాల స్పెషాలిటీ డాక్టర్స్, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, డెంటల్, ఆప్థమాలజీ వాళ్ళందరూ నిజామాబాద్ జీజీహెచ్ హాస్పిటల్ నుండి ఇక్కడికి వస్తున్నారు. కాబట్టి మండలంలో ఉన్న ప్రజలందరికీ ఈ క్యాంప్ను వినియోగించుకోగలరని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నిర్మల్ జిల్లా బైన్సా వ్యాప్తంగా సోమవారం కామదహనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. బైన్సా పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా, బైన్సా పట్టణంలో రామ్నగర్, బట్టిగల్లి, కిసాన్ గల్లీ, నేతాజీ నగర్ కాలనీ, కొరవగల్లి చేసిన కార్యక్రమంలో బైన్సా మున్సిపల్ చైర్మన్ తూముల దత్తాత్రేయ పాల్గొని కామదహనం నిర్వహించారు. ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు భవానీలో ఇక్కడ నామదహన కార్యక్రమము ఏర్పాటు చేసినటువంటి ఈ భవానీ యూత్ అధ్యక్షులు విజయన్న గారికి మరియు అదేవిధంగా కమిటీ సభ్యులకు పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏదైతే ఈరోజు కామదహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది, ఇది మన ఇంట్లో ఉన్న పాత వస్తువులు కానీ చెడును కానీ తీసి మనం ఒక దహనంగా ఏర్పాటు చేసి ఏదైతే మన మనసులో ఉన్న చెడును, మన మనసులో ఉన్న ఈగోను తొలగించి స్వచ్ఛందంగా మంచిగా తయారై ముందుకు పోవాలని ఈ మన కామదహన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా రేపు హోలీ పండుగ ఏదైతే రంగులతో మనము హోలీ పండుగను జరుపుకుంటామో అదేవిధంగా మన జీవితం కూడా రంగులమయమై సంతోషంగా సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తితో ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన ఈ భవానీ యూత్ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్, జై శ్రీరామ్. सर जहाँ झुकता है उसे मंदिर कहते हैं, नदी और नाले जहाँ मिलते हैं उसे समंदर कहते हैं, लाखों तूफानों को टकरा कर जो आगे बढ़ता है उसे सिकंदर कहते हैं. माताड़ा
जहाँ झुकता है उसे मंदिर कहते हैं, नदी और नाले जहाँ मिलते हैं उसे समंदर कहते हैं। लाखों तूफानों को टकरा कर जो आगे बढ़ता है